ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఒక బొమ్మ ఉంది చూడండి ఒకసారి. అదే బాగా అది చేతబడి చేశారు, అది చాలా వైరల్ అయింది కదా, అదే అంటే. కానీ ఇది ఏం కాదు, నార్మల్గా యానిమల్స్ కోసం పెట్టమని. ఈ ఫెన్సింగ్ లో నుంచే పాప ఇటు నుంచి వచ్చేసిందని చెప్పారు, కానీ ఈ చిన్న ఫెన్సింగ్ లో నుంచి పాప ఎలా రాగలదు లోపలికి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మీడియా వాళ్ళు కూడా మాతోనే ఉన్నారు, వాళ్ళే రూట్ చెప్తున్నారు, మేము వాళ్ళని ఫాలో అవుతున్నాము. ఈ ఫెన్సింగ్ నుంచి అయితే లోపలికి వచ్చిందని చెప్పారు కదా, అది మొత్తం అబద్ధం. ఎలా వస్తుంది చిన్న పాప ఇంత చిన్న దాంట్లో నుంచి? తనకి అట్లీస్ట్ ఎలాంటి క్లూ కూడా లేకుండా అట్లీస్ట్ క్లాత్ అన్న చిరిగి ఉంటుంది కదా. మాకి భయం వేసింది, అందులో నుంచి రావడానికి ఇచ్చాడు. కాని విషయం ఏంటంటే, ఇంత చిన్న కంచెల నుంచి పాప ఇచ్చాడు వచ్చిందన్నారు. అది ఎలా తెలిసిందంటే, ఇది సంథింగ్ ఎయిర్ ఉంటుంది కదా జుట్టు దానికి కంచెలో మనకి ఇది ఉంటుంది కదా, ఈ కంచెలో ఇరుక్కుందని చెప్పారు. సో ఇచ్చారు వచ్చిందని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నారు, కానీ నమ్మలేకపోతున్నాం. ఇక్కడ ఈ కంచె అనేది మనకు తెలుసు కదా, చిన్నగా అది మనం పట్టుకున్నా సరే మొత్తం డ్రెస్ అది చిరిగిపోవడం, కానీ ఎవరికైనా అంతే కదా. ఇప్పుడు స్పీడ్గా వచ్చినా సరే చిన్నపిల్లకి తెలియదు ఇది కంచె, ఇది ఇలా దూకాలని తెలియదు కదా. కానీ ఇచ్చారు వచ్చింది ఓకే, మళ్ళీ ఇందులోని ఏదో పెట్టారు. ఇప్పుడు ఇది బాగా ఇది వైరల్ అయిపోయాయి కదా, ఈ చిన్న బొమ్మల్లోని ఏదో పెట్టారు అని చెప్పేసి. అదంతా ఏం కాదు, వాళ్ళు ఏం చేశారో తెలియదు, కానీ ఇలా అయితే అనుకుంటున్నారు మరి అందరూ. ఇక్కడ అయితే అది ఏం కాదు, అది మొత్తం మాటలు అంతే. ఇలా ఇప్పుడైతే ఇక్కడ 2 బొమ్మలు ఉన్నాయి. ఇది ఒక బొమ్మ, కింద చూడండి, కింద ఒక బొమ్మ ఉంది. సో ఇప్పుడు ఇచ్చరి నుంచి వచ్చిందన్నారు కదా, ఇవి ఇచ్చారు మొత్తం, ఇది మొత్తం పైన బాగా కొండ పైన, ఇది ఇంకా మనం వెళ్ళిపోతే పైకి ఇంక కొండ వస్తుంది. కానీ ఇక్కడ చాలా దోమల వరకు చాలా ఉన్నాయి. ఇది మొత్తం జీడి తోట కదా, ఈ జీడి తోటలో ఇంతలాగా తప్పిపోయిందని అసలు నమ్మలేకపోతున్నాను నేను. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్తే కొండ వస్తుంది, మనం ఇలా డౌన్లోకి వెళ్తున్నాను ఇప్పుడు. అసలు నమ్మలేకపోతున్నాను, చాలా విచిత్రంగా ఉన్నాయి ఇక్కడ మొత్తం. ఇంకా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడలేదు మనం, చూద్దాం అసలు ఏమవుతుందో. మొత్తం ఇలాంటి తోటలో తనకి ఇచ్చేది వెళ్ళాలి అచ్చేది వెళ్ళాలని తెలియదు కదా. దోమలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి ఇక్కడ. నిజంగా ఇది చిన్నది కూడా కాదు, ఇది అడవి. ఇప్పుడు మనం పైనుంచి కొండ పైనుంచి డౌన్కి వెళ్తున్నాం, అసలు కింద ఖాళీ లేదు అసలు. దోమలు చాలా దారుణంగా కుట్టేసాయి. దోమలు చూసారు ఎలా కుట్టాయో, చూడండి ఎలా కుట్టేసాయి దోమలు, మొత్తం దారుణంగా కుట్టేసాయి దోమలు. దోమలు చాలా విపరీతంగా ఉన్నాయి ఇక్కడ, మీకు తెలిసే ఉంటుంది. దాని ప్రకారం అయితే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖ ప్రాంతం వాళ్ళందరూ అంటే మేనేజ్మెంట్ అందరూ ఏంటంటే చాలా వరకు వెతికారు, అయినా సరే ఏం జాడ దొరకలేదు. ఇప్పుడు మనకి బొమ్మలు చూసాం కదా, అందులో చాలా వరకు మాంసం ముద్దలు అలాంటివి పెట్టారు. అంటే ఏదైనా యానిమల్ తినేసినా సరే మనకి వాళ్ళకి క్లూ దొరుకుతుంది కదా, సో అందుకని అలా పెట్టారు. యానిమల్స్ ఒకవేళ తినేసినట్టయితే, సో అది కూడా ఏం దొరకలేదంట. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఎవరైనా సరే ఈ ఫారెస్ట్లో అంటే ఈ సిహెచ్ అగ్రహారం అనే ఇక్కడికి మొత్తం ఇక్కడ ఏమున్నాయి అంటే నార్మల్ అంటే ఇది పామాయిలు, ఇది తీసుకుని మామిడికాయలు చెట్లు ఉంటాయి ఇక్కడ, చీడి చెట్లు, ఇవి నార్మల్ అదే అడవి నార్మల్ అడవి ప్రాంతం ఇది. ఇక్కడ మామూలు పనిచేసే వాళ్ళన్నా సరే ఈ రూట్ నుంచే వస్తారంట లోపలికి. సో ఫస్ట్ కోణం అయితే ఎలా అంటే, ఇప్పుడు యానిమల్స్ ఏమైనా తినేసినా సరే మల విసర్జన జరిగినప్పుడు అందులో నుంచి మనం తీసుకోవచ్చు కదా, అదే తెలుస్తుంది కదా. సో దానికోసం చూస్తున్నారు, అందుకే కొంచెం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ కొంచెం టైం తీసుకుంటున్నారు, అంటే కొంచెం గ్యాప్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ డైలీ వెతికినా సరే ఎలాంటి యానిమల్స్ కూడా రావట్లేదంట. అంటే ఎంతైనా సరే ఆ పిల్లని తినేసినా సరే అదే ప్లేస్కి మళ్ళీ రావాలంటే టైం పడుతుంది కదా ఈ యానిమల్ కన్నా. సో టైం తీసుకుంటున్నారు. ఇప్పుడు రెండో కోణం ఏంటంటే,
కిడ్నాప్ చేసుంటే ఒకవేళ ఆ పాపని, ఆ జాహ్నవి అనే చిన్న పాపని కిడ్నాప్ చేసుంటే, అంటే అది ఇప్పుడు రెండో కోణంలో అది దర్యాప్తు చేస్తున్నారు. అది మనకి ఎంతవరకు వచ్చిందో ఇంకా మనకు తెలీదు. సో, నాకు తెలిసిన విషయం అయితే ఇది. అంటే ఇది ఇప్పుడు మనకేంటంటే ఇది నార్మల్ అడవి ప్రాంతం, ఇది కొండ అంటే నార్మల్ కొండ ప్రాంతం అంతే. ఇందులో ఎలాంటి ఇది అంత దారుణంగా అయితే లేదు. నార్మల్‌గా మనం ఊర్లో ఉండే అడవులు ఉంటాయి కదా! ఎలా అంటే ఇది తోట కింద మామిడికాయ తోటలు, జీడి తోటలు ఉంటాయి కదా అందరికి. అట్లా ఉన్న అడవి ప్రాంతం ఇది. ఇందులో అంతలాగా ఏమి లేదు. అంటే తప్పిపోయే అంతలా లేదు. అంటే ఎవరైనా కిడ్నాప్ అన్నా చేసుండాలి. అది మనం చెప్పలేం కన్ఫర్మేషన్ అని. సో, అది ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఇది ఫారెస్ట్ అధికారులు చాలా వరకు గాలించారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. దొరికిన కుక్క పిల్ల కూడా అక్కడ ఏమైనా క్లూస్ దొరికాయి అనుకున్నాము. కానీ కుక్క పిల్ల వల్లనే సరే ఏమైనా దొరుకుతదనుకుంటే అది కుక్క పిల్ల కూడా చనిపోయింది. మనకు తెలిసిందే. మీరు చూసే ఉంటారు. సో, ఏంటంటే ఆ కుక్క పిల్ల కూడా అది ఏదో మంత్రం వేశారంటే ఏం లేదు. మంత్రం ఏమి వేయలేదు. అది ఫుడ్ వల్ల చనిపోయిందని అంటున్నారు. అది కూడా మనం చెప్పలేము. అది కూడా దానికి రిపోర్ట్స్ ఇంకా రాలేదు. ఫారెన్సిక్ రిపోర్ట్స్ ఉంటాయి కదా! అది ఇంకా రాలేదని దాని పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ అవన్నీ ఉంటాయి. అవి వచ్చే వరకు మనం ఏం చెప్పలేము అది కూడా. సో, అలానే అనుకుంటున్నారు మరి. మనకి రెండో కోణం నుంచి ఇంకా తెలీదు. మనకి ఈరోజు జాహ్నవి పాప తప్పిపోయిందైతే ఈ రోజుకి 18 రోజులు అవుతుంది. మనం ఏమన్నది ఇంకా మనకు తెలీదు. సో, నాకు తెలిసిన విషయం అయితే ఇది. చాలా వరకైతే వెతికారంట. సో, ఇంకా మనం వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడలేదు. అంటే వాళ్ళు లోపల ఉన్నారని చెప్పేసి అన్నారు. మనతో మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వీడియోస్ చేస్తున్నారు. చూడండి. మీడియా వాళ్ళు కూడా ఉన్నారు అక్కడే. ఇక్కడైతే చాలా దారుణంగా అయితే దోమలవి ఉన్నాయి. చూసారు కదా! ఎంత దారుణంగా ఉన్నాయో. అది విషయమైతే అది. ఇప్పుడు చూసారా ప్రతి చోట మనకేంటంటే జీడికాయలు, నెక్స్ట్ మామిడికాయలు, పాము పుట్లు కూడా చాలా వరకు ఉన్నాయి. ప్రతి వైపు పాము పుట్లు అవి ఉన్నాయి. ఒకసారి మీరే చూడండి. ఎన్ని పుట్లు ఉన్నాయి ఇక్కడ. ఎక్కడైతే అక్కడ పుట్లు ఉన్నాయి ఇక్కడ. బాగా లోపలికి వెళ్ళాను పాప కోసమని వెళ్తే చూసారా నా చేతులు ఎలా అయిపోయావు. మొత్తం చాలా దారుణంగా ఉన్నాయి దోమలు లోపల. చాలా జాగ్రత్తగా ఉంది. ఇది చాలా డేంజర్ అండి ఈ దోమలు అయ్యిని. మాకు తెలీదు. లోపలికి వెళ్ళాను కానీ మనకి చాలా విచిత్రంగా ఉన్నాయి కొన్ని విషయాలు చూస్తుంటే. ఇప్పుడు అది చూపించాను కదా బొమ్మలు అవిని. అది అందరూ సీసీటీవీ ఫుటేజ్ దగ్గర ఉన్నాయి. వాళ్ళు ట్రాక్ చేసి పెట్టారంట. అది పోలీసు వాళ్ళు పెట్టారంట. బయట ఎవరు పెట్టలేదు. అది అందులో మాంసం ముద్దలు అవి పెట్టారంట. అంటే జంతువు వచ్చేసి తిన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదా. అప్పుడు అది జంతువుని ఏమైనా మల విసర్జన చేసినప్పుడు ఇలాంటి ఏమైనా క్లూస్ బయటకు వచ్చే ఒకవేళ జంతువు తినేసినట్టు వాళ్ళు అనుకోవడానికి అలా సెటప్ చేశారు. మనకి ఇంకా అంతకు మించి తెలియదు ఏమి. అంతపాటు రిపోర్టర్స్ కూడా వచ్చారు. వాళ్ళకి ఏంటంటే చాలా వరకు ఉన్నారు. సుమన్ టీవీ ఉన్నారు అందులో. హైదరాబాద్ నుంచి కూడా శాటిలైట్ టీవీ కూడా వచ్చారంట. వాళ్ళకి కంటెంట్ ఏం లేక అలాగా చూసుకొని అలా ఏదో వీడియోస్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు ఇంక వాళ్ళు. ఇంకా నేను కూడా వెళ్ళిపోతున్నాను. చాలా దారుణంగా ఉంది ఇక్కడైతే. చాలా దారుణంగా ఉన్నాయి. దోమలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. మనకి ఇక్కడ ఏమీ అంత భయంకరమైన అడవి ఏం కాదు. నార్మల్గా పామాయిల్ ట్రీస్ని, జీడికాయల చెట్లు, మామిడికాయ చెట్లు నార్మల్ ఇది అడవి అంతే. ఇది నాకైతే అసలు ఇక్కడ తప్పిపోయిందంటే నేనైతే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే ఇది మరీ అంత దారుణమైన అడవి కాదు. అసలైన అడవి మారేడుమిల్లిలోనే అంత ఏం దొరకలేదు. అప్పుడు ఇలాంటి అడవుల్లో ఎందుకు పోతుంది నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఏదో కిడ్నాప్ అలాంటివి అనుకుంటున్నాను నేను. ఎవరు తీసుకెళ్ళిపోయి ఉంటారు. లేకపోతే ఇంత చూడండి, మీరే చూడండి ఎంత మామూలుగా ఉంది ఇది. ఇంత తప్పిపోయే అంత ఏం లేదు ఇక్కడ. ఎంత మనకి ఏమైనా తినేసినా సరే జంతువు మనకి ఈజీగా దొరుకుతుంది. మరి అంతలా కాకుండా ఏ క్లూ లేకుండా ఉండదు కదా పాపది. ఎవరైనా తీసుకెళ్తేనే కదా ఏ క్లూ ఉండదు అప్పుడు. సరే ఎంత దారుణంగా కుట్టే దోమలు. అసలు ఆ పిల్ల ఏమైందనేది నాకే అర్థం అవ్వట్లేదు. చాలా విచిత్రంగా ఉంది. ఇంత నార్మల్ అయిన అడవిలోని ఇంత దారుణంగా అయిందని నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికీ 18 రోజులు అయినా ఇంతలాగా జరుగుతున్నా సరే దొరకట్లేదంటే నాకేమో ఎంత పోర్ట్రేట్ చేస్తున్నారు, ఎవరు తీసుకెళ్ళిపోయారు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు అయితే ఇంతకీ ఇంకా నేను చేసేదేం లేదు. ఇంక లోపలికి వెళ్ళి నేను చెప్పాను, నాకు తెలిసిన విషయం అయితే చెప్పాను మీకు. నన్ను ఇంతలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. మీ సపోర్టింగ్ ఇలాగే ఉండాలని అనుకుంటున్నాను నేను. ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే, అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను మీకు తెలియజేస్తాను. ఎవరికైనా ఏమైనా తెలిస్తే కూడా కామెంట్స్ చేయండి మాకు.
నేను రెస్పాన్స్ ఇస్తాను. ప్రతి కామెంట్కి నేను కూడా రిప్లై ఇస్తాను నేను. ఓకేనా? అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరికీ